Hi guys, what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog guys. ఈ రోజు డేట్ వచ్చేసి 21st ఈవినింగ్ 7 o'clock అట్లా అవుతుంది అనుకుంటాను టైం. మళ్ళీ మొత్తం అంతా ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది గైస్. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ట్రిప్కి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఏ ట్రిప్కి వెళ్ళట్లేదు ప్రస్తుతానికి అయితే. అండ్ ఇంకా కొన్ని మంత్స్ అయితే నో ట్రావెల్ గైస్. మంత్స్ ఇయర్ నాకు కూడా తెలీదు. సో ప్రస్తుతానికి అయితే దర్శన్ కోసం ప్యాకింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ. దర్శన్ ఇంకా మళ్ళీ రాజస్థాన్కి వెళ్తున్నాడు. ఈసారి వెళ్తే ఒక 1 month మినిమమ్, 1.5 months to 2 months మాక్సిమం ఉంటాడు అనుకుంటున్నాం అనమాట. తిరగాల్సిందే తప్పదు, ఎందుకంటే దర్శన్ పార్టీకి దర్శన్ మొత్తం ప్యాక్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక 1.5 months కావాల్సినట్టు అన్ని పెట్టుకుంటున్నాడు అనమాట. అండ్ ఇప్పుడే వెళ్ళట్లేదు దర్శన్. బై ద వే దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు మామ్స్ హౌస్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా టైటిల్ లో చూసినట్టు. రేపు యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. దర్శన్ జలుబు చాలా ఫీవర్ అన్ని గైజ్ వచ్చిన తర్వాత. ఇది ఎందుకని చెప్తా, నేను బంజీ జంపింగ్ చేసినాను. సో దాంట్లో డిప్ చేసినారు కదా, వాళ్ళు ఏమన్నారంటే సార్ మీ హ్యాండ్ ఒకటే వాటర్ లో డిప్ అయ్యేది అన్నారు. సర్లే వాటరే కదా హ్యాండ్ కదా అనుకున్నా. వాళ్ళు చూస్తే ఫుల్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద బాడీ డిప్ అయిపోయింది. సడన్ గా నోస్ లో కొన్ని వాటర్ వెళ్ళిపోయి కోల్డ్ కాఫ్ ఉల్టా ఉన్నా కదా. సో అన్ని వాటర్ అన్ని ముక్కుకి అన్ని పోయింది. సో అందుకు కోల్డ్ కాఫ్ చాలా ఎక్కువ ఉంది. క్యూర్ అయిపోతుంది తొందరగా. యాక్చువల్లీ ఇప్పుడే బట్టలు ఎందుకు సర్దుతున్నాం అంటే రేపు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నేను అక్కడే ఉండబోతున్నాను అనమాట. అట్లీస్ట్ ఒక 1 week ఉంటాను, 10 days ఉంటాను, తెలియదు ఇంకా. చాలా రోజులు అయింది ఎక్కువ రోజులు టైం స్పెండ్ చేసి అని చెప్పేసి నేను అక్కడే ఉంటున్నా. దర్శన్ ఒక 2-3 days ఉండేసి రిటర్న్ వచ్చేస్తాడనమాట. సో ప్రస్తుతానికి నాకు గుర్తుండేటివన్నీ నేను హెల్ప్ చేసి ప్యాక్ చేసిస్తే లాస్ట్ మినిట్లో ఏమన్నా లాంచ్ డే కానీ అవన్నీ దర్శన్ చేసుకొని దర్శన్ 28th కానీ 29th కానీ అట్లా మంత్ ఎండ్లో మోస్ట్లీ బయలుదేరుతాడంట. సో అక్కడ నుండి దర్శన్ ఒకటే రిటర్న్ వచ్చి ఇక్కడ నుండి ఒకటే వెళ్తాడనమాట. నేను అక్కడే స్టే చేస్తున్నా. సో వెళ్లే కంటే ముందే ఒకసారి ప్యాక్ చేసి ఇచ్చేస్తే బెటర్ కదా, తనకు వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, ఇల్లంతా ఒకసారి నీట్గా సర్దేయచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఓకే గైస్, వ్లాగ్లోకి ఫర్దర్గా మూవ్ అయ్యే కంటే ముందు ఐ జస్ట్ వాంట్ టు షో సంథింగ్. ఓకేనా, ఎస్పెషలీ మీకు సీజన్ మారేటప్పుడు ఇట్లా చాలా స్కిన్ డ్రైగా అనిపిస్తున్నా, ఒక మంచి మాయిశ్చరైజర్ కానీ మాయిశ్చరైజేషన్ కావాలి అనుకున్న అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి చూపిస్తున్నాను నేను. ఓన్లీ నాట్ ఫర్ జస్ట్ వన్ స్కిన్ టైప్. ఓకేనా, సో ఆక్వాలాజికా వాళ్ళ మాయిశ్చరైజర్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి గ్లో ప్లస్ హైడ్రోజెల్ మాయిశ్చరైజర్. మంచి జెల్ బేస్డ్ ఉంటాయన్నమాట. అండ్ మనకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ టెక్స్చర్ కూడా మీరు చూసుకుంటే వాటర్ లైక్ టెక్స్చర్ ఉంటుంది అనమాట. దీంట్లో ఒకటే కాదు, నేను చూపించబోయే మూడిట్లో కూడా అలాగే ఉంటుంది అనమాట. అండ్ ఇంటెన్స్ హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. దట్టు 24 hours పాటు ఆ ఇంటెన్స్ హైడ్రేషన్ అనేది మన బాడీలో అలాగే ఉంటుంది. ఒక్కొక్కటి 200 grams ప్యాక్ వస్తుంది. 399కే ఉంటుంది అనమాట, విచ్ ఈస్ ద రియలీ గుడ్ ప్రైస్. ఎందుకంటే చాలా లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయి, డబల్ ట్రిపుల్ ద కాస్ట్ ఉంటాయన్నమాట. కానీ ఎఫెక్ట్ అయితే సేమ్ ఉంటుంది. నాన్ స్టిక్కీ, క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. దాంతోపాటు స్కిన్ని మంచిగా బ్రైటన్ చేసి స్కిన్ గ్లో అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఎస్పెషలీ ఈ పర్టికులర్ మాయిశ్చరైజర్ గ్లో ప్లస్ హైడ్రోజెల్ మాయిశ్చరైజర్లో ఏంటంటే మనకు విటమిన్ సి అండ్ పపాయా ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయన్నమాట. దానివల్ల స్కిన్ బ్రైటన్ అవుతుంది. ఈ పర్టికులర్ది అయితే నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది అనమాట. స్కిన్ అంతా కూడా మంచిగా గ్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆక్వాలాజికా ఇల్యూమినేట్ ప్లస్ హైడ్రోజెల్ మాయిశ్చరైజర్. సో ఇది కూడా అంతే, మనకు ఆ ఇంటెన్స్ హైడ్రేషన్ అనేది అన్ని దాంట్లో ఉంటుంది అనమాట. స్కిన్ అంతా మంచిగా ఈవెన్గా చేయడానికి నాన్ స్టిక్కీ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఫాస్ట్గా అబ్జార్బ్ కూడా అయిపోతుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకు స్పెసిఫిక్గా మనకు వైల్డ్ బెర్రీస్ అనేవి ఉంటాయన్నమాట. దాంతోపాటు ఆల్ఫా ఆర్బిటేన్ ఉంటుంది. స్కిన్ని మంచిగా ఇల్యూమినేట్ చేయడానికి, ఈవెన్ స్కిన్ ఇవ్వడానికి చాలా మంచి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆ మాయిశ్చరైజేషన్ ఎఫెక్ట్ కూడా మీకు చాలాసేపటి వరకు సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఈ స్పెసిఫిక్ వన్ వచ్చేసి ఆయిలీ టు కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. అండ్ లాస్ట్లీ బ్యారియర్ రిపేర్ది అనమాట. ఇది బ్యారియర్ ప్లస్ హైడ్రోజెల్ మాయిశ్చరైజర్. అండ్ నేమ్లోనే ఉంది కదా, మనకు మంచిగా స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో మనకు అవకాడోతో పాటు 5 ఎసెన్షియల్ సిరమైడ్స్ ఉన్నాయన్నమాట. స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ స్పెసిఫిక్ది వచ్చేసి ఇది కూడా నాన్ స్టిక్కీ ఉంటుంది, ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా ఒక్కొక్కరికి డిఫరెంట్ స్కిన్ టైప్ వాళ్ళకు ఉంది. మీరు ఏది కావాలన్నా చెక్అవుట్ చేయొచ్చు. చెక్అవుట్ చేసే కంటే ముందు నేను నా కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చుంటాను, అది యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది అనమాట. ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ మనకు ఆక్వాలాజికా అనేది
అనేది వెరీ క్లీన్ బ్రాండ్ అండి. సో చాలా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఇది వీగన్ కూడా అనమాట. సో వీగన్ అంటే ఇందులో మనకు సల్ఫేట్స్, పారాబెన్స్ లాంటివి ఏమీ ఉండదన్నమాట. నో నాస్టిక్ కెమికల్స్, కలర్ ఫ్రీ అండ్ దాంతోపాటు ఫ్రేగ్రెన్స్ ఫ్రీ కూడా ఉంటుంది. అండ్ ఆక్వాలాజికాలో నాకు నచ్చిండే ఇంకొక మంచి గ్రేట్ ఇనిషియేటివ్ ఏంటంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కొంతమందికి అస్సలు ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీలోనే ఉండవన్నమాట. వాటర్ అనేది అందరికీ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు కదా. సో ఎవరికైతే అట్లా ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ దొరకవో వాళ్ళకి వాటర్ని ఫెసిలిటీ అందుబాటులోకి తెస్తున్నారనమాట. సో ఫ్రెష్ డ్రింకింగ్ ఫర్ ఆల్ అనే ఒక మంచి పర్పస్తో. సో అది నాకు బాగా నచ్చింది. డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. మార్నింగ్ అగైన్ టైం ఇప్పుడు 10:30 అయింది కరెక్ట్గా. ఇప్పుడు స్టార్ట్ అయినాము అనంతపూర్కి. యాక్చువల్లీ మేము మార్నింగ్ 7కి 7:30కి అట్లా ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాం కానీ దర్శన్కి అస్సలు బాగాలేదు. లిటరలీ నైట్ అంతా చాలా ఇబ్బంది పడినాడు అనమాట. అంటే ప్రాపర్ స్లీప్ లేదు, ఫీవర్, చలి జ్వరం అంటాం కదా, సో అట్లా వస్తూనే ఉంది. ఇప్పుడు డోలో అది వేసుకుంటాం కదా, అది వేసుకున్న ఒక 4 hours వరకు బానే ఉంటాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఆ టాబ్లెట్ పవర్ అనేది తగ్గిపోతుందో ఇంకా ఇమీడియట్ గా ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది. డోస్ ఎక్కువ కావాలో అది ఎందుకో మనము ఇంత నెగ్లెక్ట్ చేసి ఉండాల్సింది కాదు దర్శన్. నువ్వు కూడా నేను ట్రిప్ కి వెళ్లే ముందరే చెప్పినానండి, వద్దు దర్శన్ నా మాట విని బ్లడ్ టెస్ట్ చేయించుకో అంటే అప్పుడు ఏమన్నా లేదు వైరల్ ఫీవర్ నార్మల్, ఆల్రెడీ చెకప్ చేయించుకొని వచ్చినాను. హాస్పిటల్కి వెళ్ళినా కదా, వైరల్ ఫీవర్ నార్మల్ గా అయ్యేది. డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళినాడండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఇంజక్షన్ వేయించుకొని వచ్చినాడు, కానీ మళ్ళీ వచ్చింది అనమాట. సో అందుకే డాడీ వాళ్ళు ఏం చేసినారంటే ఈ దర్శన్ ఎట్లా చెప్తే విండని చెప్పేసి ఇప్పుడు అనంతపూర్కి వెళ్ళిన వెంటనే ఈవినింగ్ ఆల్రెడీ బుక్ చేసేసినారనమాట డాక్టర్ దగ్గర బ్లడ్ టెస్ట్ అంతా చేయించుకుండేకి. సో ఈ ఫీవర్ కి రిలేటెడ్ ఏమేమైతే టెస్ట్ అన్ని ఉంటాయో అవన్నీ కూడా చేయించుకోవాల్సింది దర్శన్. హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దని మేము ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇట్లే అనమాట చేసేది. ఏంది పోయి అంటే ఇంజక్షన్ వేయించుకొని వస్తాడండి. ఓన్లీ ఇంజక్షన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందా చెప్పండి? అసలు ఇంజక్షన్ ఎక్కువ వేయించుకోకూడదు. మళ్ళీ రేపు ఫ్యూచర్ లో కొంచెం ఫీవర్ ఎక్కువ వచ్చినా కూడా తట్టుకోవేవి, ఇంజక్షన్ కి ఎక్కువ బాడీ అలవాటు అయిపోతాయి. ఓకే ఓకే గైస్, అందుకే కొంచెం లేట్ గా లేచినాం అనమాట. సో అట్లా ఫీవర్ వదిలి వస్తుంది. మళ్ళీ మిడిల్ లో 6 hours ఒకసారి డోలో తీసుకోవడము. సో దాని వల్ల కొంచెం లేట్ అయింది. మార్నింగ్ లేట్ అయినా పర్లేదు, నిదానంగానే వెళ్దాము. అండ్ ఈ రోజు 22nd అనమాట, June 22nd మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఈ రోజు. సో డాడీ ఏమో రాజస్థాన్ లో ఉన్నాడు, మమ్మీ ఏమో ఇక్కడ ఉన్నారు అనమాట. అజిత్ కూడా వస్తున్నాడు మాతో పాటే. అంటే ఈ కార్ కాదు, 2 cars ఉన్నాయన్నమాట. అజిత్ నిన్న వేరే పని ఉంటే వచ్చినాడు ఇక్కడికి. సో ఇంక ఈ రోజు అందరం కలిసి బయలుదేరుతున్నాము. కార్లో వెళ్తున్నాడు అనమాట. సో మేము వేరే కార్లో, తను వేరే కార్లో వెళ్తున్నాము ఇప్పుడు ఇంటికి. చూద్దాం, లెట్స్ గో గైస్. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం. మనిషికి ఫీవర్ వచ్చినా కొంచెం తట్టుకోవచ్చేమో కానీ కోల్డ్ వస్తే మెయిన్ చాలా చిరాగ్గా అనిపిస్తుంది. దట్టు ఇంకా జర్నీ చేస్తున్నాం కదా, ఊరికే కోల్డ్ టాబ్లెట్ వేసుకుంటే చాలా నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది. మీరు నోటీస్ చేయండి కావాలంటే, కోల్డ్ టాబ్లెట్ నైట్ వేసుకుంటే నైట్ ఎక్కువ నిద్ర పట్టేస్తుంది. మేబీ ఆ డోసేజ్ వల్ల ఏమో తెలియదు కానీ, అందుకే డ్రైవింగ్లో మళ్ళీ కొంచెం తూగితే కష్టం కదా అని చెప్పేసి కోల్డ్ టాబ్లెట్ కూడా వేసుకోలేదు. అన్ఫార్చునేట్గా ఆ రోజు హైవేలో కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉండిందనమాట. సో ఒక 3.5 hours అట్లా పట్టేసింది. సిటీ క్రాస్ అయ్యే లోపలే ఒక 40 to 45 minutes ఈజీగా పడుతుంది. దట్టు మేము ఉండేది ఆర్ఆర్ నగర్లో కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. హెబ్బాల్ సైడ్ ఉండే వాళ్ళు అయితే ఈజీగా వచ్చేయచ్చు ఎక్కడికైనా. సో ఒక 3.5 hours పట్టింది. ఇంకా మమ్మీ వచ్చి రాగానే దిష్టి తీసినారనమాట. దట్టు ఇంకా వెకేషన్కి వెళ్ళాం కదా, లాంగ్ వెకేషన్కి ఒకటి. మమ్మీ ఎప్పుడు వచ్చినా కూడా ఈ దిష్టి అనేది మ్యాండేటరీ అనమాట. మోస్ట్లీ అందరు అమ్మాయి సైడ్ వాళ్ళు డెఫినెట్లీ తీస్తారు. ఎంతమంది ఇంటికి వెళ్తే మమ్మీ వాళ్ళు దిష్టి తీస్తారు చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో, ఓకేనా? సో అలాగే ఇంకా దిష్టి తీసేసిన తర్వాత వెంటనే ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ నానమ్మ కూడా ఇక్కడే ఉన్నారనమాట. నానమ్మ ఈ మధ్య చాలా తక్కువగా అనిపిస్తున్నారు. దట్ ఈస్ బికాజ్ అక్కడ పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. మేము వెళ్ళి వస్తూ ఉంటాము అండ్ తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. సో పెద్దమ్మకు కూడా కొంచెం హెల్త్ అప్సెట్ అప్పుడప్పుడు ఉంటుంది కాబట్టి అక్కడ చూసుకుంటూ ఉండాలి కాబట్టి అక్కడ ఉంటూ ఉంటారనమాట. అండ్ ఈసారి నేను వెళ్ళేసరికి ఇక్కడ ఉన్నారు. బికాజ్ నేను వస్తున్నా అని తెలిసేసరికి ఒక 2-3 రోజులు ఉండేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఉన్నారనమాట. అండ్ దర్శన్ అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసి అడుగుతూనే ఉంటుందో. ఫస్ట్ నా గురించి అడుగుతుంది, ఎలా ఉన్నావు ఏంది అని చెప్పేసి. దర్శన్ గురించి అయితే 100% అడుగుతూ ఉంటుంది, ఎట్లున్నాడంట అక్కడ రాజస్థాన్లో, ఎలా ఉన్నాడు, అంత సెట్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఇంక ఇది అయిపోతానే ఇంకా వెంటనే లంచ్ చేసిందనమాట. మమ్మీ లంచ్ ప్రిపేర్ చేసింది. మేము వస్తున్నాము, మీరు ఆన్ ద వేలో వచ్చేటప్పుడు ఎక్కువ ఏం తినేసి రావద్దండి, స్నాక్స్ అవి ఇవి, డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసేయండి అని చెప్పింది అనమాట. అజిత్ నేను ఇంకా ఒక 15-20 minutes అటు ఇటుకు వచ్చేసాం ఇంటికి.
హాయ్ మమ్మీ, గుడ్ ఈవినింగ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. డాడీ లేడని ఫీల్ అవుతున్నావా? అయినా కూడా ఉన్నింటే సెలబ్రేట్ చేసుకుంటా అంటే కదా. గైస్ వీళ్ళని వదిలేసి తిరుమలకు పోతున్నారు గైస్. వీళ్ళు బుక్ చేస్తామంటే వద్దన్నారు. అయినా నేను రాకూడదులే, నాకు మోస్ట్లీ పీరియడ్స్ టైం కదా మమ్మీ. వచ్చాకైనా ఎప్పుడైనా ఉండిండేది కాదు, ఊరికే బుక్ చేసినా వేస్ట్ అవుతా అండ. ఏం చేస్తాను? ఈవినింగ్ పూజ చేస్తామని ఈవినింగ్ పూజ చేస్తాము. అండ్ అవన్నీ ఓపెన్ చేయాలి, ఇంకా బ్యాగ్స్ ఓపెన్ చేయలేదు. దర్శన్ హాస్పిటల్కి పోతున్నాడు అంట. ఇప్పుడు దర్శన్ వచ్చే వరకు ఓపెన్ చేయకూడదంట, లేదంటే దర్శన్ ఉన్నప్పుడే ఓపెన్ చేసేయాలంట. చాలా బాగాలేదు పాపం, నీరసించిపోయినాడు దర్శన్. అవునవును, అదే బంజీ జంప్ చేసిన తర్వాత కోల్డ్ ఎక్కువ అయిపోయింది. నీళ్ళలోకి పడతారని తెలియదు కదా, అందుకు. మాది ఇప్పుడే ఈవినింగ్ కాఫీస్ అంతా అయినాయండి. కాఫీ తాగేసినాం స్ట్రాంగ్ గా. దర్శన్ కూడా తాగుతున్నాడు, పర్లేదు ఇప్పుడు బానే ఉంది. ఆఫ్టర్నూన్ అయితే డ్రైవింగ్ చేసి ఇంకా అలసిపోయిందా. మేము చెప్పినాము వద్దన్న, అజిత్ పోయినాడు, ఒకటే కార్ లో వద్దాము అంటే వింటే కదా. నేను లేదు నేను వస్తా, మళ్ళీ వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది నాకు. వచ్చేటప్పుడు డ్రాప్ చేసేకి కూడా నిరంజన్ ఉన్నాడు, ఇంకేం ఎవరో ఒక డ్రాప్ చేస్తా అంటారు. వినలేదన్నమాట. లేదు వచ్చేటప్పుడు డాడీ వద్దన్నాడు, ఇద్దరు ఒకసారి కొట్టారులే, వీటికి ఒకటో తేదీ పైన రానులే, రెస్ట్ తీసుకొని అని చెప్తున్నాడు. అసలు ఒప్పుకోలేదు. పోల రాజస్థాన్ కి అంటున్నాడు. వర్క్ ఉండిందండి, డాడీ పోయి కూడా 1 month అయిపోయింది కదా. నేను వెళ్ళాలంటే 1 month కాలేదా, నిన్నటికి 15 days అయిపోయింది. 15 days 15 days అట్లా 15 days ఏనామా? బుధవారానికి 15 days అయిపోయింది. సర్లే, దర్శన్ కి కొంచెం సాటర్డే కదా, 20 days అయింది. తగ్గుతానే దర్శన్ కి వెళ్ళిపోతాడు. నువ్వు ఒకటే ఉండాలి కదా ఇంట్లో. బెంగళూరుకి రమ్మంటే రానే రాదండి. అజిత్ అందరు ఉన్నారు కదా. అజిత్ అటుకొచ్చినప్పుడు నువ్వు రాచ్చు కదా. వారం 1 year అవుతోంది. పెద్దనాయన వాళ్ళు, పెద్దమ్మ లేదు, ఊరికి పోయింది అనమాట. డాడీ ఒకటే ఆయన పోయి 15 days అవుతుంది రేపు. అవునా, వాటికి రమ్మంటే రాదు. సర్లే వీళ్ళు లేనప్పుడు అన్నా రాచ్చు కదా. 1 year అయింది, రానే రాదు అసలు. వస్తా, మళ్ళీ నేను ఇంటికి రాలేదని రివర్స్ లో ఫీల్ అవుతుంది. వాటికి రాచ్చు కదా అట్లీస్ట్ 1 week అన్నా. నువ్వు రాచ్చు కదా, నేను వస్తా ఇంకా. అందుకే నాకు ఇప్పుడు ఆడేం లేదు కాబట్టి నేను వచ్చిపోతా అంటాను. ఇంకా చెప్పినానండి, అట్లా అంటే 15 days వస్తా అంట. 15 days నాకు అక్కడ వర్క్ ఉంటుంది, అది చేసుకొని ఇక్కడికి వస్తా ఉంటాను. ఒక 1 month మిస్ అయినా నెక్స్ట్ మంత్ లో ఈజీగా వచ్చేయచ్చు అనమాట. సో అట్లా ప్లాన్ చేసుకోవాలి. స్కెడ్యూల్ అంతా కొంచెం ఇయర్ అంతా అటు ఇటుగానే ఉంటది. స్టే ట్యూన్డ్. ఓకే. ఆఫ్టర్నూన్ ఒక మంచి నాప్ తీసేసుకున్న తర్వాత ఇంకా దర్శన్ వాళ్ళు హాస్పిటల్ నుండి వచ్చేసినారు. వస్తే జస్ట్ వైరల్ ఫీవర్ అని చెప్పేసినారు అనమాట. డాక్టర్ కూడా ఏం టెన్షన్ ఏం అవసరం లేదు, వైరల్ ఫీవర్ తగ్గిపోతుంది అని చెప్పేసి బేసిక్ మెడిసిన్స్ ముందే బాబాయ్ ఇచ్చున్నారనమాట, యాంటీబయోటిక్స్ అన్ని. సో అవే కంటిన్యూ చేసేయండి, ఒక 3 daysలో తగ్గుతుంది. 3 daysలో తగ్గకపోతే మళ్ళీ కావాలంటే మనం బ్లడ్ టెస్ట్ చేపిద్దాము అన్నట్టు చెప్పారనమాట. సో 3 daysలో యాక్చువల్లీ దర్శన్ కూడా బాగానే తగ్గింది ఫీవర్ అంతా కూడా. నెక్స్ట్ డేకే మంచిగా డిఫరెన్స్ అనిపించింది అనమాట. సో ఇంక ఇక్కడ మమ్మీ కోసం తెచ్చిండేటివి కొన్ని గిఫ్ట్స్ ఉంటే అవి అన్బాక్సింగ్ చేస్తున్నారు. యాక్చువల్లీ హాల్ వీడియో గురించి చాలా మంది అడుగుతున్నారు. హాల్ వీడియో కూడా వస్తుంది, ఒక 2-3 days ఏమైనా లేట్ అయితే అవ్వచ్చు అనమాట. బికాజ్ అది చాలా పెద్ద వీడియో వచ్చింది అండ్ ఫుటేజ్ కూడా చాలా ఉండింది. నావి 2 cameras ఉన్నాయన్నమాట. సో అవన్నీ కొంచెం ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఎడిట్ చేసేదానికి కొంచెం టైం పడుతూ ఉంది అది. అండ్ దట్టు ఇంకోటి ఏమంటే నాకు ప్రైజెస్ ఇంక్లూడ్ చేయాలా వద్దా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది అనమాట. చాలా మంది మన వాళ్ళలో ప్రైజెస్ చెప్పండి అంటారు, ప్రైజెస్ చెప్తే మరి ఇంత ఖర్చు పెట్టేసినారా అని కూడా మీరే అంటున్నారు అనమాట. సో అందుకే నాకు ఒక పాయింట్లో అసలు ప్రైజెస్ చెప్పడం అవసరమా అనిపించింది. బట్ నేను ప్రైజెస్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఎప్పుడైనా లగ్జరీ బ్యాగ్స్ కానీ లేదంటే ఏదైనా బేసిక్ థింగ్ ఏదైనా కొనుక్కునేటప్పుడు నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎంత సర్చ్ చేసి ఉంటాను తెలుసా అండి. దాని ప్రైస్ ఎవరైనా చెప్తారేమో చూద్దాం, దాన్ని బట్టి మనం బడ్జెట్ సెట్ చేసుకుందాము, వెళ్ళలేక బాగుంటుంది అని చెప్పేసి నేను ఎంత వెతికింటానో నాకు తెలుసు. సో నాలాగా వెతికే వాళ్ళు చాలామంది ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరు కామెంట్స్లో చెప్తే నాకు తెలుస్తుంది. ప్రైజెస్ కోసం మీరు ఆనెస్ట్గా చెప్పండి. బ్యాగ్స్ ఏదైనా మీకు నచ్చింటుంది, దీని ప్రైస్ ఎంత అని చెప్పేసి ఎన్నిసార్లు మీరు ఎంత వెతికినా ఒక్కొక్కసారి కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ బర్బెరీ అవ్వచ్చు, లేదంటే ఎల్వి, ఇట్లా పెద్ద పెద్ద బ్రాండ్స్, లేదంటే యూజువల్గా బేసిక్ మనకి ఇండియాలో దొరకనివి అక్కడ దొరికే వాటికి కూడా నేను ఎన్నిసార్లు ప్రైజెస్ వెతికింటానో అదొక్కటే మెయిన్ రీజన్ అనమాట. ఇప్పుడు మనలాగా ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళకు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది, లేదంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సేవ్ చేసుకొని. ఇప్పుడు నేను అంతే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్కి ఒకేసారి ఏం తీసుకోను కదా, ఏదైనా నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అంత లోపల నేను ఏదైతే సేవ్ చేసుకుంటానో దాంతో తీసుకుంటూ ఉంటాం అనమాట. సో అందుకే నేను ప్రైజెస్ మెన్షన్ చేయాలా వద్దా అనే పెద్ద కన్ఫ్యూజన్లో పడినాను. లాంగ్ ఫార్మాట్ వీడియోస్
వీడియోస్కి ఏమి ఇబ్బంది లేదు కానీ షార్ట్స్లోనే అనమాట. సో యా, ఇంకా మమ్మీ కోసం తెచ్చినట్టు కొన్ని ఇచ్చేసాను. అండ్ కొన్ని లిప్స్టిక్స్ నేను ఆర్డర్ పెట్టుకుంటా అనమాట వెళ్ళే కంటే ముందు. ఆర్డర్ పెట్టుకుంటే అవి ఏమైందంటే నేను రెడ్ షేడ్స్ అస్సలు వేసుకోను. సో రెడ్ షేడ్స్ చాలా తక్కువ యూజ్ చేస్తాను. అంటే మనకు ఫోటోలో ఒక్కోసారి ఒకలాగా కనిపిస్తాయి అండ్ డైరెక్ట్ వచ్చిన తర్వాత కొంచెం డార్క్ ఉంటాయి కదా. సో అట్లా డార్క్ షేడ్స్ ఉంటే నేను వేసుకోను మమ్మీ, ఇంకా నువ్వే తీసుకొని నువ్వైతే రెడ్ షేడ్స్ యూజ్ చేసుకుంటావు కదా అని చెప్పేసి ఇచ్చానమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు రెడ్ షేడ్స్ నచ్చేలాగైతే రెండు చాలా బాగా నచ్చుతాయి చూడండి. ఇది టూ ఫేస్డ్ది, సేల్ టైంలో తీసుకోండి, మామూలు టైంలో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి లోరియల్ది అనమాట, రెండు సేల్ టైంలోనే తీసుకున్నాను నేను. అండ్ ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా దర్శన్కి పాపం కోల్డ్ మరీ అంటే ఎక్కువ అయిపోయిందనమాట. అసలు హెడ్ ఎక్ కూడా ఎక్కువ. అంటే ఇంకా ఏవో క్యాప్సిల్స్ వస్తాయండి గ్రీన్ కలర్, నాకు నేమ్ గుర్తు రావట్లేదు కానీ ఈ స్టీమర్ ఎవరింట్లో ఉన్నా లేకపోతే డెఫినెట్లీ తీసుకోండి. నేను కోవిడ్ టైంలో కొన్నాను, ఆల్మోస్ట్ ఒక 2.5 ఇయర్స్ అయినట్టుంది తీసుకొని. ఎంత మంచిగా వర్క్ చేస్తూ ఉందంటే దాంట్లోనే కొంచెం కాటన్ పైన పెట్టేసి మనం ఇది పీల్చామనుకోండి నెక్స్ట్ రోజుకి దర్శన్కి ఎంత బెటర్ అయింది తెలుసా కోల్డ్. ఆ క్యాప్సిల్స్ ఒక 3-4 వేసినాను అనమాట. నేను ఫోటో తీసుకుందాం అనుకున్నా, మర్చిపోయినా, ఐఎమ్ సో సారీ. బట్ డెఫినెట్లీ మంచి వర్క్ చేస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ రోజు లేచిన వెంటనే మమ్మీ ఇక్కడ దర్శన్ కోసం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. యాక్చువల్లీ వీళ్ళు తిరుమలకి వెళ్తున్నారు, సో దానికోసం అని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ చేయకూడదులే అనుకుందనమాట. కానీ ఇంకా దర్శనం ఉండేది 1-2 రోజులు కదా, తనకి ఇష్టం అని చెప్పేసి చికెన్ మటన్ అన్నీ ప్రిపేర్ చేసేసింది ఇక్కడ. మళ్ళీ ఎలాగైనా ఇల్లు మొత్తం తుడుచుకోవాలి కదా, ఒకసారి క్లీనింగ్ చేసేసుకుంటే సరిపోతుందిలే అన్నట్టు చేస్తుంది. నాకు పూరి అస్సలు ఇష్టం లేదండి, నేను తిన్ను. నాకు ఎందుకో పూరిని చూస్తేనే అది నేను చెప్పింటాను ఒక 2-3 సార్లు, ఆయిల్లో స్విమ్మింగ్ చేసి ఫ్రెష్గా బయటకు వస్తుంది చూడండి, అట్లనే అనిపిస్తుంది నాకు. పూరిని చూసిన ప్రతిసారి అదే ఫీలింగ్గా ఉంటుంది అనమాట. సో అజిత్ వాళ్ళకి దర్శన్ వాళ్ళకైతే పూరి చాలా ఇష్టం. మన దర్శన్ది ఫేస్ కొంచెం నిన్నటి కంటే బెటర్ అయింది అని నాకు అనిపిస్తోంది. ఇంకా ఆఫ్టర్నూన్ రెడీ అయిపోయాము. ఆఫ్టర్నూన్ ఏంటంటే పిన్ని డాలీ వీళ్ళు ఉన్నారు కదా, మమ్మీ వాళ్ళది ముందు రోజు వెడ్డింగ్ యానివర్సరీ. సో ఆ రోజు కూడా మనం ఇంకా డాడీ లేదని సెలబ్రేట్ చేయలేదు కదా, ఇంకా మీరు వచ్చినారు, ఇంకా దర్శన్ కూడా బయలుదేరుతారు కదా. సో అంత లోపల బయటకి ఎక్కడికన్నా వెళ్ళేసి ఒక ఫ్యామిలీ లంచ్కి బయటకు వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక మినీ గెట్ టుగెదర్ లాగా, మేము వెకేషన్ నుండి వచ్చిన తర్వాత అందరూ అట్లా బయటికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా, కొంచెం మంచిగా రెస్ట్ దొరికినట్టు ఉంటుంది వీళ్ళకి కూడా. కిచెన్లో నుండి బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేసి వస్తే బాగుంటుంది అన్నట్టు అనుకున్నాం అనమాట. దిస్ ఈజ్ మై ఓవర్టిడి. ఐ థింక్ ఇది తీసుకొని చాలా ఇయర్స్ అయింది నాకు. ఇప్పుడు అసలు సరిపోదా అనుకున్నాను కానీ పర్లేదు, బాగానే సరిపోయింది. ఇది మనము 50K సెలబ్రేషన్స్కి గోవాకి వెళ్ళినప్పుడు వేసుకునే డ్రెస్ అనమాట. ఎప్పుడుదో చాలా ఇయర్స్ బ్యాక్ది, ఒక 3 ఇయర్స్ అయిపోయినట్టుంది, మ్యాక్స్లో తీసుకున్నా. పాము ఉందా దీంట్లో ఏమన్నా? ఏమో బుస్ అంటండి. ఏమో పిన్ని వాళ్ళు ఎక్కింది చెట్టు పాము తెలుసా? అవునా? పిన్ని చేయగాని పెట్టింది, ఏమంటే ఏమన్నా. నాకు నిజంగానే అక్కడ పాము సౌండ్ వచ్చిందండి. ఏదో బుస్ బుస్ అంటే ఎట్లుంటుంది, చెట్లలో పాములు ఉంటున్నాయి తెలుసా. మన ఇంటి వెనకల కాంపౌండ్లో కూడా పాము ఉండింది, అది ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. అండ్ పిన్ని వాళ్ళకి కూడా కనిపించిందంట. ఏమంటే పిన్ని అంటే తెలియకుండా చేయబెట్టేసిందంట చెట్లో, కానీ ఏం కాలేదు అన్నట్టు చెప్తున్నారనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మాకు అక్కడ బెంగళూరులో అపార్ట్మెంట్లో అయితే పాములు లిటరలీ ఫ్రెండ్స్ అనమాట. అప్పుడప్పుడు విజిట్కి వస్తాయి చూడండి ఇంటికి, అట్లా వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇంటి లోపలికి రావు, బట్ బయట ఆబ్వియస్లీ కొంచెం చెట్లు ఎక్కువ కింద బేస్మెంట్ దగ్గర అవ్వచ్చు, చెట్లు ఎక్కువ ఉండే దగ్గర ఎస్పెషలీ చలికాలంలో కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. అందరు ఇక్కడ ఉలవచారుకి వెళ్ళిపోయాము. ఉలవచారు ఎవరైనా ట్రై చేయకపోతే అనంతపూర్లో ఉండే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే బెంగళూరు టు హైదరాబాద్ జర్నీ చేస్తూ ఉండేవాళ్ళు, లంచ్ టైంకి డిన్నర్ టైంకి ఏమన్నా ఇట్లా వెళ్తూ ఉంటే ఉలవచారు, ఇంకా చాలా హోటల్స్ ఉంటాయండి. సో జస్ట్ చెప్తున్నాను అనమాట సజెషన్స్. ఉలవచారు అవ్వచ్చు, లేదంటే వివాహ భోజనం, ఈ 2 ప్లేసెస్ మీకు లంచ్ డిన్నర్ స్పాట్స్కి చాలా బాగుంటాయి అనమాట. ఆన్ ద వేలో వెళ్తూ ఉంటే రికమెండ్ చేస్తున్నాను మీకు.
అండ్ డాలీ కూడా అందరు అడుగుతున్నారు అనమాట, డాలీని ఇంత హైట్ అయిపోయింది అని చెప్పేసి. లిటరలీ నాకంటే ఇంకా 1.5 ఇంచు అంత తక్కువ ఉందన్నమాట. అండ్ పిన్నికి ఇక్కడ కొత్తగా తీసుకుని వాచ్ చూపిస్తున్నాము, ఇద్దరం ఒకటే వాచ్ తీసుకున్నాము అంటే ఇంకా పిన్ని కూడా ఏదో జ్యువెలరీ తీసుకున్నారనమాట, చైన్ రింగ్స్ ఏవో కొత్త గోల్డ్ తీసుకుంటే అవి చూపిస్తున్నారు. సో రితి జ్యువెలరీలో తీసుకున్నారనమాట. వెయిట్ అంతా నేను అడగలేదు, మేము ఆ టైంలో ఫుల్ కామెడీ చేసుకుంటూ మాట్లాడుకుంటే సరిపోయింది కాబట్టి ఎక్కువ అడగలేదు, జస్ట్ క్లోజప్లో చూపిస్తాను, మీరు కూడా చూడొచ్చు. అండ్ డాలీ మనకు పార్టీ ఇవ్వాలండి, ఎందుకంటే కొత్త ఫోన్ కొనిందనమాట. తన డ్రెస్ ఏదైతే వేసుకుందో సేమ్ కలరే ఉంది, కెమెరాలో కొంచెం వైట్గా కనిపిస్తుంది కానీ బ్లూ కలర్ iPhone 15 కొనిందనమాట. సో ఇంత చిన్న ఏజ్లో ఫోన్ ఎందుకు అనుకుంటారేమో, యాక్చువల్లీ డాలీకి 6th క్లాస్ నుండి చిన్నది ఫోన్ ఉంది, సేఫ్టీ కదండి. ఇప్పుడు స్కూల్కి అయితే అలో లేదు, జస్ట్ ఎక్కడికైనా బయటికి వెళ్ళిన పిల్లల దగ్గర ఇప్పుడు మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఎట్లున్నా మిస్యూజ్ చేసుకుంటారు. డాలీ ఫస్ట్ నుండి కొంచెం అలవాటు ఉందనమాట, అండ్ షీ నోస్ వెరీ వెల్ హౌ టు యూజ్ అండ్ హౌ టు క్యారీ దట్. సో అందుకే ఇప్పట్లో పిల్లల దగ్గర ఫోన్ లేకపోతేనే ఇబ్బంది అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అమ్మాయిల దగ్గర ఏం సేఫ్టీ చెప్పండి, బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్తే టక్కు మన ఫోన్ ఉంటే ఏమైనా ఇబ్బంది అయినా ఫోన్ చేయడానికి బాగుంటుంది. అండ్ యాక్చువల్లీ ఐప్యాడ్ తీసుకోవాలా ఫోన్ తీసుకోవాలా అని చెప్పేసి కొంచెం థింకింగ్లో ఉండింటారు అనమాట పిన్ని వాళ్ళు. కానీ ఐప్యాడ్ ఏముంది, ముందు నుండే ఫోన్ యూజ్ చేస్తాను కదా, ఇప్పుడు ఐప్యాడ్ తీసుకుంటే కూడా ఏం యూజ్ ఉంటుంది, మళ్ళీ అయినా ఫోన్ తీసుకోవాల్సిందే కదా అన్నట్టు ఇంకా డైరెక్ట్గా ఫోనే తీసేసుకున్నారనమాట. యాక్చువల్లీ సింగపూర్ నుండి తీసుకొద్దాము అనుకున్నాను నేను, కాకపోతే అక్కడ ఏమైందంటే ఇండియన్ ప్రైస్కి సింగపూర్ ప్రైస్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇంకా అక్కడ నుండి ఎందుకు మోసుకొని రావడము అని చెప్పేసి ఇంకా అక్కడ నుండి ఏం తీసుకురాలేదు, ఇక్కడే తీసేసుకున్నారు. కాసేపట్లో ఇంకా బాబాయ్ కూడా వచ్చేసినారు. బాబాయ్ ఎప్పుడు ఆల్వేస్ ఒక 5 to 10 minutes పక్కా లేట్ కమ్మర్ అనమాట. సో ఫుల్ బిజీగా ఉంటారు, అందుకే ఎక్కువ వ్లాగ్స్లో కూడా మీకు వీళ్ళు కనపడరు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటా ఉంటారనమాట. ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు అవ్వచ్చు అట్లా మాత్రమే కనిపిస్తూ ఉంటారు వీళ్ళు. సో ఆ రోజు మొత్తం అంతా ఫ్యామిలీ లంచ్ టుగెదర్ అందరం. ఇక్కడ యాక్చువల్లీ బిర్యానీ బాగుంటుందండి, నాకు రాజుగారు కోడిపలావ్ ముందు చాలా బాగుండేది, ఇప్పుడు అది ఎందుకు తీసేసినారో నాకు కూడా తెలీదు. దట్ ఈస్ మై ఫేవరెట్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇక్కడ రోజ్ మిల్క్ ట్రై చేయకపోతే ట్రై చేయండి. రోజ్ మిల్క్ కోల్డ్ అడగండి, మేము ఈసారి వెళ్ళినప్పుడు ఎందుకో కానీ అంత కోల్డ్ లేకపోతే అంత ఫ్లేవర్ ఉండదు అనమాట. పాపం వచ్చేటప్పుడు మా డాలీ కింద పడిందండి, ఏమంటే దెబ్బలు ఏం తగలలేదండి, అది ఎట్లా స్లిప్ అయిందో మ్యాట్ స్లిప్ అయినట్టుంది, పాపం కొంచెం అట్లా తగిలింది. దర్శన కార్లో బీగాలు ఉన్నాయి నాకే, ఎందుకు జుట్టు కూడా తినిపించినావు? వీళ్ళు అండి ఇవి తెచ్చుకుంటారు, వాళ్ళకి నష్టం కదా, నాకు సల్లేకి తెచ్చుకుంటారు, సల్లేకి తెచ్చుకుంటారండి అట్లాంటివన్నీ. హాయ్ హలో, బాగున్నారా? బాగున్నాం. ఆ రోజు ఈవినింగ్ ఇంకా రమణ అంకుల్ వాళ్ళ ఆర్ఫన్ హోమ్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ పిల్లల్ని అంకుల్ చదివిస్తూ ఉంటారనమాట. సో ఎవరైతే మంచి టాలెంటెడ్ కిడ్స్ ఉన్నారో, లేదంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగాలేకపోయినా, లేదంటే ఆర్ఫన్స్ ఉంటారు కదా, అండ్ కొంతమందికి చూపు ఉండదు, అంకుల్ చదివిస్తూ ఉంటారనమాట. ఇక్కడికి మనము అప్పుడప్పుడు ఫండ్స్ కూడా మాకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తూ ఉంటామండి. అంటే వీడియోలో ఓన్లీ చూపించినంత మాత్రం హెల్ప్ చేస్తున్నారు, లేదంటే హెల్ప్ చేయట్లేదు అని కాదు. సో చేసే మనకు తెలియాలి, ఆ దేవుడికి తెలిసి ఉంటుంది, అండ్ హెల్ప్ తీసుకునే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా మనం ఏంటి అని చెప్పేసి. సో ఆ బ్లెస్సింగ్స్, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయన్నమాట. మీకు వీలైనంత, ఎవరికి వీలైతే అంత మీరు కూడా చేస్తూ ఉండండి. అండ్ ఆ అమ్మాయిది బర్త్డే అనమాట, అమ్మాయి టాపర్ అంట యాక్చువల్లీ. సో మంచి మార్క్స్ వచ్చాయి. చూడండి, చదువుకునే వాళ్ళు ఉంటే ఎంత టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళని ఎంత చదివిపించినా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నాకు కూడా ఆ రోజు అలాగే అనిపించింది అనమాట, టాలెంట్ మ్యాటర్స్ అంతే. సో స్టడీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ కదా అందరికీ అనిపించింది. సో మీకు వీలైనంత మీరు చేయండి, మాకు వీలైనంత మేము చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్
స్పెషల్ షౌట్ అవుట్స్ గోస్ టు మానస మను గారు అండ్ ది హ్యాపీ అడోబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండ్ మీరు కామెంట్స్ చేస్తూ ఉండండి. #పోస్ట్ నోటిఫికేషన్ ఆన్ షౌట్ అవుట్ పెడితే నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్ అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. మన ఫ్యామిలీ ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇలాగే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పాజిటివిటీ. విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.